మృత్యుంజయ్ 1 అవర్ 50 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూశాను. మూవీలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ థ్రిల్ అయితే మిస్ అవ్వరు. మూవీ మొత్తం కూడా ఫుల్ ఎంగేజింగ్ గానే ఉంది. మూవీలో ఎక్కడ కూడా కామెడీ సీన్స్, లవ్ సీన్స్, అవసరం లేని సాంగ్స్ అంటూ ఏమీ ఉండవు. లాస్ట్ వరకు కూడా మనల్ని థ్రిల్ అయితే చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. స్టోరీ విషయానికి వస్తే జై అలియాస్ శ్రీ విష్ణు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ మనుషులతో మాట్లాడి చనిపోయిన వాళ్ళ యాడ్ ని తన న్యూస్ ఛానల్ వేయిస్తూ ఉంటాడు. అలాంటిది ఒకరి చావు ఇంటికి వెళ్లిన జైకి చనిపోయిన అతని కూతురు మా నాన్నకు ఇలా ఎందుకైంది అని జైని అడుగుతుంది. జై ఆ చిన్న పాపకు తన నాన్నకు అలా ఎందుకైందో తెలుసుకొని చెప్తానని మాటిస్తాడు. ఆ తర్వాత అదే తరహాలో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. దీంతో ఇవి యాక్సిడెంట్స్ కాదు, మర్డర్స్ అని తెలుసుకుంటాడు జై. తర్వాత వీటన్నిటి వెనకాల ఉన్నది ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో జై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇందులో సీత అలియాస్ రేబా మోనికా జాన్ హంతకుని పట్టుకోగలిగిందా లేదా, జై పోలీసులతో కలిసి ఆ హంతకుని పట్టుకున్నారా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి, హంతకుడు ఎవరు అనే దానిపైనే ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు హంతకుడు ఎవరో చూపిస్తారు. దాంతో సెకండ్ హాఫ్ మీద క్యూరియాసిటీ పెరుగుతుంది. సెకండ్ హాఫ్ అయితే పూర్తిగా మైండ్ గేమ్ తోనే ఉంటుంది. విలన్ అండ్ హీరో మధ్య వచ్చే మైండ్ గేమ్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. మూవీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్ గానే ఉంటుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఒక మౌంటేజ్ సాంగ్ అయితే ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ శ్రీ విష్ణు గారు అయితే అదరగొట్టారు. తన కామెడీ యాంగిల్ ని పక్కన పెట్టి సీరియస్ మోడ్ లో మూవీ మొత్తం నడిపారు. రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ వీకెండ్ కి ఎవరైనా మంచి సినిమా చూడాలంటే ఈ మూవీని ట్రై చేయండి. మంచి థ్రిల్ అయితే ఇస్తుంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కన్నా మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.